ఏం బాలిక, ఏమన్నా పురాణ సందేహమా? యాగం చేస్తూ సినిమా పాటలు బాగానే పాడతారండి మీరు. శర్మిల గారు, వేద పండితుడిని పట్టుకొని మీరు అన్నది మీకు వేదం గురించి తెలుసా? ఎందుకు తెలియదండి, మనోజు అల్లు అర్జున్ అనుష్క నటించిన చిత్రం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు, వేద మంత్రం గురించి. చెప్పు. నువ్వు చెప్పరా. ఈ పూట మీరు చెప్పండి. పర్వాలేదు, నువ్వే చెప్పరా. నేను చెప్పాను. పర్వాలేదు, ఈ రోజు నువ్వే చెప్పు. ప్రతి పూట నేను చెప్పుకుంటూ పోతే మీరేం పిక్తారండి? ఆకులు నువ్వు చెప్పు. పిచ్చి బాలిక, టక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా? ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా? మల్లె పువ్వు లాంటి నీకు, మంత్రదండ లాంటి నాకు, మాట మాట వస్తే నా మాట నేనే వినను. అరుంధతే చంద్రముఖే నాగవల్లే కాంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత భేద పిశాచ సాకిని డాకిని అంజలి గీతాంజలి సహిత నాగవల్లే బంగారు బల్లే నోట్లకిల్లే జరదాకిల్లే జామ్ జమః. ఇతి సంక్షిప్త వార్త సమాప్తః. కేల్కతం దుకాన్ బంద. అమ్మా, గణాబాటికే పరీక్ష. నా సంస్కృత్ గురించి చెప్పరా. సార్ అంతా ఓల్డ్ సంస్కృతి, మీరు అప్పటికి ఇంకా వీడికి ఖచ్చితంగా మంత్రాలు రా, చెప్తా. హలో మై ఫ్రెండ్స్, ఏం చదువుతున్నారు? చదవబడ ఒక్క లెక్క కూడా అర్థం కావట్లేదు. ఈ చదువుని బ్యాన్ చేస్తే బెటర్ కదా. చదవలేక నాకు ఏడుపు వస్తుంది. ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు. నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది. చదువులు తల్లికి దండం పెట్టుకుని చదివితే నీకు ఇంగ్లీషు, నీకు మ్యాథ్స్, మీ అందరికి మంచి చదువులు వస్తాయి. ఏది నేను చెప్పినట్టు చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. కృష్ణ శాస్త్రి శాస్త్రి గారు, ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. అదేంటండి, సరస్వతి నమస్తభ్యంలో సరస్వతిని తీసేసి అయ్యగారు నమస్తభ్యం, అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి. కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి. పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా, ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది. అక్కర్లేదు, ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది. నమస్కారం పంతులు గారు. ఏమ్మా, రా రా, కూర్చో కూర్చో. ఏంటమ్మా? మీ గ్రూప్ లో ఓ దొంగ నోటు ఉంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించేవాడు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగ త్రిలింగ ఎవరమ్మా? కృష్ణ శాస్త్రి. ఎంత మాట అన్నావు బాలిక. ఆయన మమ్మల్ని కరుకాలంలో ఆదుకున్న కామదాత, అన్నదాత. మేమందరం ఘనపాటలు మాత్రమే, కానీ ఆయన లగడబాటి, దగ్గుబాటి, మేఘబాటి, ఉప్పలబాటి, ఓయబాటి. ఓకే, మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా పని చేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇదేం చలనచిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా అంతే. ఏమిట్రా పుత్రలింగ? పితుహు, ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కాము. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిట? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే, నలుగురితో పాటే మనమును గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా. కానీ ఈ మంత్రాలు ఎప్పుడు ఆపోలో మాకెలా తెలుస్తుంది? యాగం జరుగుతుండగా ఇక్కడ కొడతాను, వెంటనే ఆపేయాలి. అక్కడ కొడితే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి. ఏమిటి? మనిషికి 2000 ఇస్తాను. ఆహా, అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతమా? ఏం జరిగింది? ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి మేము ఆపగానే నువ్వు ఆపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందే?
లీకైందా? ఏకలింగా మంత్రం ఆపితే పాప 2000 ఇస్తా ఉంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసి. ఆగవయ్యా కృష్ణశాస్త్రి, నీకు మాట తెలుసా? ఆ తెల్ల భామ తొడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 ఇస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణశాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గ క్షమా శివా దాత్రి స్వాహా సదనమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్తావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను రా. సులేమాన్ సారీ. ఎలాగానే ఉత్తరమండి చూస్తా తమ్ముడు ఇంకోలా అని చెప్తుంది ఏంట్రా? మన చిన్నదాన్ని నేను అబ్బాయి అనుకున్నావే. అవునమ్మా, అదిగో లాంచ్ వెళ్తున్నారు. ఆ లాంచ్ అన్నమాట. ఆ లాంచ్ మీద పొట్టిగా ఉన్నాడే ఆయన కాదు, ఆ పక్కనే పొడుగ్గా నల్ల ప్యాంటు సారు చొక్కా వేసుకున్నాడే ఆయన. అన్నాయ్ నీ కనిపిస్తున్నారా? మరి నీ కనపడిన వాళ్ళు కెట్ట కనపడతారా? నిజమే. పెళ్లి చూపులకి మిస్ అయ్యాను, ఇప్పుడు మిస్ అయ్యాను. పర్వాలేదులే అమ్మా, బావగారిని పెళ్లిలో చూతుగానే తోర పెళ్లి కూతురు నువ్వే కదా, చూసుకోవచ్చు. బామ్మ ఫోటోలు తీసింది, రేపు వస్తాయి చూపిస్తా. ఫోటోలు తీసిందా? వెరీ గుడ్. చూడనా, అక్క కాబోయే మొగని నేను చూడాలి, నేను ఓకే చేయాలి, అప్పుడే అక్క పెళ్లి. నాన్న, చెల్లెలి కాబోయే మొగని కూడా నేను చూడాలి, నేను ఓకే చేయాలి, అప్పుడే చెల్లెలి పెళ్లి. అలాగేనమ్మా, ఇంటికి వెళ్దాం. తనని తనని తాన తన్ననని తాన. అప్పిగా ఒరే తలనొప్పిగా ఎక్కడ సచ్చావురా? ఎక్కడ సచ్చారండి? ఇవాళ రామాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ ఉందని తెలుసు కదా. ఆ విగ్రహం ముందు అన్నయ్యది నాది కచేరీ ఉందని కూడా తెలుసు కదా. మరి ఆయ్ అంటూ నిలబడతావేంటి? లోనకెళ్ళి డోలు సన్నాయి తొందరగా పట్రా. ప్రోగ్రాం అదిరిపోవాలరా తమ్ముడు. ఇదేంట తమ్ముడు ఇటు చేసుకున్నా? అన్నయ్య ఇవాళ కచేరీలో 2 పాటలు ఎక్కువ వాయిస్తానే. 2 కాకపోతే 3 వాయిచ్చు. ఏంటి అర్పులు ఏమైంది? గదిలో డోలు సన్నాయి మీద జంతువు పట్టుకుంటుందండి. జంతువా? చిన్నదేనండి. ఏంట్రా అదే? మనం రోజు చూస్తా ఉంటాం కదండి, 2 రెక్కలు ఉంటాయి, కోతా ఉంటది కదండి. అదేంటో సరిగ్గా చెప్పరా బోడి అదవా? ఆ బోర్డు అంటే గుర్తొచ్చిందంటే కోడండి. కోడా? ఆ కోడి పుంజ అండి, దాని బొగుడు అంటే బాబు డైరెక్ట్ గా పంది నుంచి వచ్చినట్టుంది. కాలి కత్తి కూడా ఉందండి బాబు. కత్తి కూడా ఉందా? కోడి పుంజా? నువ్వు తప్పుకునే చూసొస్తా. తమ్ముడు జాగ్రత్త, మూతి సన్నాయి వాంచాలి కదా. నేను సరే, మీరు మాత్రం ఎడ ధైర్యంగా ఉండండి. ఎందుకురా? నాకు భయం కదా. ఏంట్రా? అయ్యో బాబు నిండా కాట్లేంట్రా? కోడి పుంజున్నాయి, కాలి కత్తుంది కదా.
అయ్యగారులు ఆ రోజు మీ పెంట వాయిద్యంతో ఓ కోడి పెట్టని చంపేశారు, అందుకే పగబట్టి వచ్చింది. నాగుపాం పగ్ గురించి పతివ్రతల వ్రతాల కథల్లో చదివాను గాని కోడిపుంజి పగ్ గురించి ఏ వ్రతాల కథల్లోనూ చదవలేనే. అలా అనకండి అమ్మగారు, చచ్చిపోయిన ఆ పెట్ట ఈ పుంజు ఆడుతూ పాడుతూ రైలు మధ్యలో తిరగటం నేను చూశాను. అంటే చచ్చిపోయిన ఆ పెట్ట నాగిన సినిమాలో హీరోయిన్ అన్నమాట. అయితే మన ప్రాణానికి పగబట్టి వచ్చిన హీరో అన్నమాట. అయ్యి బాబోయ్. వదినా, ఇక నీ పసుపు కుంకుమలు పటాసు మాంగళ్యం మటాసే అన్నమాట. అలా అనకండి మరిది గారు, నేనే పతివతనైతే ఆ మాట అనకండి, ఇంకో మాట అనండి. నా మాంగళ్యం గట్టిదైతే ఈ కోడి పగ సల్లారదాకా, ఆ కాలు కత్తి ఊడి నేలపడదాకా. అయ్యా కోడి దేవుడు గారు, చచ్చిపోయినా పెట్ట మరిచిపోయే ఈ తెల్ల పెట్టతో ఎట్టాగో సరదు. అవునండి బాబు, పూసుకుంటూ రాసుకుంటూ కోసుకుంటూ 3 గుడ్లు 6 పిల్లలుగా హాయిగా బతికేయండి. ఏమండి మాకు బుద్ధి వచ్చిందండి, ఇక మీ జోలికి ఎప్పుడు రామండి. కావాలంటే మా డోలు సర్ర మీద ఒట్టండి. అయిపోయింది, అంతా అయిపోయింది. అనగనగా ఒక రోజు అంటే నిన్నే మీరు ఊరెళ్తే సీతమ్మ పెళ్లిలో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, పెళ్లి నీకు శోభనం నాకు ఉన్న టైపులో ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చేసుకొని ప్రేమించుకున్నారా అని మీ అమ్మాయి అంటే, ఎందుకు పెళ్ళే చేసుకుందాం పని వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కబడ్డీ కబడ్డీ ఆడేసుకున్నారు. సినిమా గోలా గోలా. మన ప్రెసిడెంట్ గారి అమ్మాయి లేదు ఏంటి, మనం ప్రెసిడెంట్మే కదా, మరి మన అమ్మాయే. మన అమ్మాయిను ఆ ఎదురింటి రాముగాడు పెళ్లి పందిట్లో యమా గోలా. ఎవడ్రా వాడు నా వైపు ఏళ్ళు చూపించేది, ఇది చేస్తా. నీకెళ్ళి ఎవరు చూపించారా? మూటలకేసి చూపించాము, మూటలకేసి చూపించిన ఏళ్ళు ఇచ్చేస్తావా? అబ్బా, మా మూటలు చూపించడానికి నువ్వెవరా? నీకేనా మూటలు ఉంది, మాకు లేవా? పెద్ద పెద్ద ఉన్నాయి. అదిగో అది అయ్యగారి మూట, ఇది నా మూట. రే ఆ 2 మూటలు తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్ లో పెట్టండి రా. బ్యాంక్ లాకరా? మా ఇష్టం, మా మూటలో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాం. నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాం, మోసేది మేము. నీకేంటి బాధ? ఇంకా మండిందనుకో చించి కోళ్ళకి వేసుకుంటాం, పుడితిలో కలుపుకొని గేదెలకు పెడతాం, ఎరువుగా కూడా వేసుకుంటాం. ఏం అయ్యగారు? లక్ష్మి, లక్ష్మి, నా ఇంటి ముందు నా కూతుర్ని నాకు ఇష్టం లేని పేరుతో పిలుస్తుంది. నీ కూతురు ఎవరు పిలిచాడు? ఇప్పుడేగా లక్ష్మి లక్ష్మి అన్నా. నీ కూతురు పేరు లక్ష్మి కాదుగా. మరి ఇక్కడ లక్ష్మి ఎవరు ఉన్నారు? నేనే. వాడేనా నన్ను పిలిచేది? మేమిద్దరం ఫ్రెండ్స్. మామని నువ్వు పెరుగుట్టి పిలుస్తావా? ఇంకేం పెట్టి పిలుస్తాడు, నా ఇష్టం, నేను అలాగే పిలిపించుకుంటాను. ఇంకా ప్రేమతో పిలిచేవాళ్ళు లక్కీ అంటారు. నీకేమిటి నొప్పి? దానికి నీ పేరు పెట్ట. ఇదిగోండి సార్ మీ డిశ్చార్జ్ ఫైల్. మళ్ళీ నిన్ను కలవాలంటే ఇంకొక కాలో చేయో విరగొట్టుకోవాలి. దీనికి బొత్తిగా రొమాన్స్ తెలియదురా. పరదేశ్ భయ్యా, వీటికి మనం బ్లైండ్ అని తెలియకుండా మేనేజ్ చేయాలి. రేసు హార్స్లా పరిగెత్తుకొచ్చింది ఈ నర్సు కోసమా? బేకో నీకు బాగా ట్రీట్ చేసింది కదా అని చెప్పి ఏదో థ్యాంక్స్ చెప్దామని. ఎనీవేస్ హి ఇస్ మై బాస్. వీడా? హాయ్ బీకు, హౌ ఆర్ యు? 4 కట్లు 3 గుడ్లతో ఏదో ఇలా ఉన్నాను. అయితే పద, దాని దగ్గరికి వెళ్దాం. ఈ రోజే దాన్ని వేసేద్దాం. పదబా. ఏంటి వేసేది? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా, మనకంత లేదు. బాంబులో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్లే. ఇప్పటికైనా నీ రెవెన్యూకి ఫుల్ స్టాప్ పెట్టి కామ్గా నీ కంట్రీకి వెళ్ళిపో, లేదంటే పైన నీ తమ్ముడితో కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ఏయ్, నా దగ్గర సుపారీ తీసుకుని నాకే వార్నింగ్ ఇస్తావా? అయ్యో, నేనేదో జోక్ అంటే నిజంగానే నా కోసం దెబ్బలు తినొచ్చారా? నీకు అలా అర్థమైందా?